జనగామ వ్యవసాయ మార్కెట్లో ట్రేడర్ల నిరసన కంటిన్యూ అవుతోంది. తమపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ మార్కెట్లో కొనుగోళ్ల బంద్కు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి లేఖ రిలీజ్ చేశారు. దీంతో ట్రేడర్లు, రైస్ మిల్లర్లతో రీజనల్ మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ రాజు నాయక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంఎస్పీకి ధాన్యం కొనుగోలు చేయలేమని ట్రేడర్లు తేల్చి చెప్పారు. తేమ శాతం తాలును బట్టే కొనుగోలు చేస్తామన్నారు. ఎంఎస్పీ ప్రకారం అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలన్నారు. తమపై పెట్టిన కేసులన్నీ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ట్రేడర్లు. సమావేశంలో వ్యాపారుల నుంచి వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు డిప్యూటీ డైరెక్టర్ రాజు నాయక్. కొన్ని నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయి మనకి. సపోజ్గా 17% మాయిశ్చర్, సో తప్ప తాలు ఏదన్నా ఉంటే మిషన్లో పట్టి క్లీనింగ్ చేసిన తర్వాతనే ఎఫ్ఏక్యూ ఉన్న వాటికి దానికి మనకి అంటే ఇమ్మెచ్యూర్ గింజ, పక్వానికి రాని గింజలు ఎన్ని ఉండాలి, పలిగిపోయిన గింజలు ఎన్ని ఉండాలి, తర్వాత తాలు ఎంత ఉండాలి, యాడ్ మిక్స్చరు, అదర్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే మనకి వేరే తిండి గింజలు ఎంత పర్సంటేజ్ ఉండాలనేది క్లియర్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఏక్యూ పారామీటర్స్ లిఖించబడింది. కాబట్టి దానికి అనుగుణంగా ఉంటే డెఫినెట్గా ఎంఎస్పీకి కొనుగోలు చేయడానికి మనకి ఐకేపీ ఉంది, పిఏసిఎస్ ఉంది. అంతకంటే తక్కువ అంటే నాణ్యత ఉన్న వాటికి అంటే మాయిశ్చర్ ఎక్కువ ఉండి, తప్పతాలు ఎక్కువ ఉండి, పక్వానికి రాని గింజలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ ట్రేడర్స్ కొంత తగ్గించి కొంటా ఉంటారు. దాని గురించే మార్కెట్ యార్డు సోమవారం ఏ విధంగా నడపాలనే దాని మీద జిల్లా యంత్రాంగానికి సూచించడానికి వెళ్తున్నాం. మీద కేసులు పెట్టిన సందర్భంలో మేము మార్కెట్లో ఖరీదులు నిలుపుదల చేస్తూ ఒక లేఖ ఇవ్వడం జరిగింది మార్కెట్ కమిటీ వారికి. దాని మీద స్పందించి ఈరోజు వారు ఉమ్మడి సమావేశం వ్యాపారస్తులతో ఏర్పాటు చేశారు మార్కెట్ కమిటీ వారు. ఇలాంటి మొన్న ఏర్పాటు చేసినటువంటి కేసులకు మేము సడలిస్తూ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు మార్కెట్ అధికారులు. ఆ ప్రకారంగా రేపు ఫర్దర్గా మార్కెట్లో ఖరీదు చేస్తారా సరుకులని అంటే ఈ పచ్చి రకాలు మాత్రం ఎంఎస్పీ అంటే మాత్రం మేము కొనలేము. ఎంఎస్పీ మార్కెట్లో క్వాలిటీని బట్టి పర్చేజ్ చేస్తామని చెప్పినాము. లేదు అని అన్నట్టయితే మీకు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఈ క్వాలిటీని మీరే కొనిపించుకోండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పని తెలపడం జరిగింది. వేరే సరుకులు కొంటారా అని చెప్పండి, వేరే సరుకులు ఉన్నట్టయితే మేము కొనడానికి సిద్ధంగానే. మార్కెట్లో మాత్రం వచ్చిన రైతులే అలజడి సృష్టిస్తారు, అలజడి చేస్తారు. ఒక సరుకు కొని ఒక సరుకు కొనకపోతే ధాన్యం తెచ్చిన రైతు 3 రోజులు అవుతుంది, మక్కలు తెచ్చిన ఈ రోజే వస్తాడు, ఇవి కొంటే అయితే లొల్లి అవుతుంది. కాబట్టి మీరు అలాంటి ఇబ్బందులు ఏది లేకుండా చేస్తే మాత్రం మేము సజావుగా మార్కెట్ నడపడానికి మేము సిద్ధమని తెలిపినాం. ఫైనల్గా మేము చెప్పింది మాపై పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకోవాలి, మార్కెట్ సజావుగా జరపడానికి వారు సహకరించాలి, మేము సహకరిస్తామని తెలిపినాం.